హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో అనే క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో రెండు అనేది లాంచ్ చేద్దాం. బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. లైవ్లో డ్యూటీ చేసి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 9th జూన్ మండే. టైం వచ్చేసి 8:40 అవుతుంది, లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓలా, ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఈరోజు ఎర్నింగ్ ఎంత అవుతుందా అని మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ క్యాబ్ ఫీల్డ్లోకి ఎవరు రావాలి, ఎవరన్నా క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. వీడియో కూడా స్కిప్ చేయకుండానే చూడండి, తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. అంతకన్నా ముందు అయితే మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కానీ లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్ డే ఇన్కమ్ ఎంత వస్తుంది, పర్ మంత్ మొత్తం కలిపి మనకి ఎంత మిగులుతుంది, వెహికల్ మెయింటెనెన్స్ పోగా, కార్ డీజిల్ వెహికల్ మెయింటెనెన్స్ పోగా మనకెంత మిగులుతుంది అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, డీజిల్ ఎంత అయింది అనేది మనకు అర్థమైంది. ఓకే, కిలోమీటర్ అయితే 0 చేసేసాను. ఇప్పుడైతే ఓలా అనేది లాగిన్ చేద్దాం. ఓలాలో వచ్చేసి మనం మంత్లీ ప్యాక్ అనేది తీసేసుకుందాం. ఒకటేసారి 2000 రూపీస్ పే చేసి. మనకు మంత్లీ ప్యాకే కాదు, ప్లస్ 1 డే ప్యాకు, 6 అవర్స్ ప్యాకు, 3 అవర్స్ ప్యాకు అన్నీ ఉంటాయి ఓలాలో. ఇదిగోండి, 3 అవర్స్ ప్యాక్ వచ్చేసి పర్ డే 49 రూపీస్ పడుతుంది, 3 అవర్స్కి కలిపి. 6 అవర్స్ వచ్చేసి 89 రూపీస్ పడుతుంది. 1 డేకి వచ్చేసి 139 రూపీస్, 3 డేస్కి వచ్చేసి 375, 7 డేస్కి వచ్చేసి 699, 15 డేస్కి వచ్చేసి 1199, 1199, 30 డేస్కి వచ్చేసి 1999. మనం ఈ ప్యాక్ తీసుకున్నట్లయితే మనకి యాక్సెప్ట్ చేసేకి ముందుగా అవకాశం అనేది ఉంటుంది, మనకు వస్తుంది ఫస్ట్ ఛాన్స్ అనేది యాక్సెప్ట్ చేసేకి. ఒకవేళ ఈ ప్యాక్ కానీ తీసుకోకుంటే రైడ్ పడ్డాక 5 సెకండ్స్ తర్వాత యాక్సెప్ట్ చేసేకి ఉంటుంది మనకి. ఆ లోపు మనకు మంచి అమౌంట్ వస్తే వేరే వాళ్ళనే యాక్సెప్ట్ చేసేయచ్చు, మనకు ఆ రైడ్ రాకపోవచ్చు. అందుకనే నేను ప్యాక్ అనేది తీసుకున్నాను. అలాగే మనకి ప్యాక్ లేకుంటే మనకి 0 కమిషన్ ప్లాన్ లేకుంటే మనకనే 149 రూపీస్ అనే ఛార్జ్ అనేది చేస్తాడు పర్ డేకి. పర్ డే ఒక్క రోజులో నువ్వు ఒక్క రైడ్ చేసినా కానీ 149 చేస్తాడు, నువ్వు 10 రైడ్లు చేసినా కానీ 149 రూపీస్ అయితే ఛార్జ్ అనేది చేస్తాడు. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ఆల్రెడీ ప్లాన్ అనేది తీసుకున్నాం కదా. ఇంకా ఇదిగోండి, ఇంకా 27 డేస్ వస్తుంది. ఇంకా 27 డేస్ వరకు అనేది ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే ర్యాపిడో అయితే స్టార్ట్ చేసేసాను. ఓలా అయితే స్టార్ట్ చేశాను. ఓలాలో వచ్చేసి 26 ఏఐజీ హాస్పిటల్ 571 రూపీస్ యాక్సెప్ట్ చేశాను. 28 కిలోమీటర్స్ వరకు ఉంది. వెళ్ళిపోదాం మరి అయితే ఈ రైడ్కి. ఎంత ఉంది, 500 చేంజ్ ఉంది అమౌంట్. 571 ఎంతో చూపించింది. ఓకే, మరి అయితే ఓకే, ఎన్సిఎల్ కాలనీలో ఉన్నాడు, 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెళ్ళిపోదాం. వెళ్ళి రైడ్ అనేది పికప్ చేసుకొని డ్రాప్ చేశాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. మినిమం 1 అవర్ పడుతుంది ఈ రైడ్. 10 అవుతుంది ఖచ్చితంగా అయిపోయేసరికి. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అయింది. 10 ఖచ్చితంగా అయితే అవుతుంది. ఓకే, మరి రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఇప్పుడు నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను కదా, అలా వెంటనే యాక్సెప్ట్ చేసేకి వస్తుంది. ఒక ప్యాక్ కానీ తీసుకోకుంటే 5 సెకండ్స్ వరకు యాక్సెప్ట్ చేసేకి రాదు. ఆ 5 సెకండ్స్లోనే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేయచ్చు. ఓకే, అయితే మళ్ళీ రైడ్ అయిపోయాక మీకు కానీ మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. మనం వచ్చేసి ఇప్పటికి ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. టైం వచ్చేసి 1:15 అయింది. ఏంది ఒక రైడు 1:15 అంటున్నారా అని అనుకుంటున్నారా? ఒకటైతే మనం ఇందాక రోడ్లో వెళ్తుంటే ఒక అతను కిరాయికి వస్తావా అని అడిగిండు. గచ్చిబౌలికి పోయి వచ్చిన.
హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి, అప్పుడు మనకి గచ్చిబౌలి అని పడింది కదా ఒకటి, అక్కడి నుంచి అది క్యాన్సిల్ చేసేసిన రైడ్. నేనే ఇతను మాట్లాడుకున్నా. అప్ అండ్ డౌను అప్పుడు 8కి లాగిన్ అయింది, 8:30కి లాగిన్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి 1:30 అయ్యింది, 1:20 అయ్యింది. ఉన్న అక్కడికి వెళ్ళి అక్కడ 1 అవర్ వెయిట్ చేసిన. అక్కడి నుంచి ఇంకా బ్లడ్ టెస్ట్ అంటే వేరే చోటుకి, ఇంకో చోటుకి పోయినా. ఆడనే 1 కిలోమీటర్ ఉందా, ఆడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఇచ్చేసి డైరెక్ట్ రిటర్న్ వచ్చేసినాం. ఇప్పుడే అమౌంట్ వచ్చేసి 1700. ఫస్ట్ 1500 అడిగిన అప్ అండ్ డౌను ప్లస్ 1 అవర్ వెయిట్ చేయాలి అన్నాడు. మొత్తం కలిపి 1500 ఇవ్వండి అన్న. నా తర్వాత ఇప్పుడు వచ్చినాక 1700 అడిగిన, 1700 ఇచ్చేసిండు. ఆ లోపు మనం వచ్చేసి అక్కడ 1 అవర్ టైం పడుతుంది అన్నప్పుడు నేను ఒక రైడ్ అయితే కంప్లీట్ చేసిన ర్యాపిడోలో, ఓలాలో. అది వచ్చేసి 150 రూపీస్ ఇచ్చిండు 5 కిలోమీటర్స్కి. అది చూపిస్తే చూడండి. ఇప్పటికే తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 63 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. రెంటల్ బుకింగ్ ఇది 2 కలిపి 1850 రూపాయలు అయితే వచ్చింది మనకి ఇప్పటికి 63 కిలోమీటర్లకి. వేరే వాళ్ళు వస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చిండ్రంట. అందుకే ఉన్న దారిలో పోతుంటే ఆపిండు. చూపిస్తా చూడండి మొత్తం మీకు. ఇదిగోండి 63 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 14.9 ఫర్ లీటర్ అనేది ఇచ్చింది మనకి. ఇదిగోండి ర్యాపిడోలో ఓలాలో రైడ్ ఇది. కొన్నపూరు కిమ్స్ హాస్పిటల్లో వాళ్ళని డ్రాప్ చేసిన. 1 అవర్ టైం పడుతుంది అంటే నేను ఒక రైడ్ అనేది కంప్లీట్ చేసిన. హైటెక్ సిటీ మై హోమ్ అని ఉంది కదా, మెట్రో స్టేషన్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ అనుకోండి. అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ వెంటనే వీళ్ళ కాడికి వచ్చేసినాం. 5.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 162 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 30 మినిట్స్ టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి చాలా ఎక్కువ. క్యాష్ కలెక్ట్ 253 రూపీస్. దాంట్లో జీఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసిండు. కస్టమర్ డ్యూ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 162 రూపీస్ ఇచ్చిండు. 5.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 30 మినిట్స్ టైం పట్టింది అంతే. ఇంకా ఇన్సెంటివ్ పెట్టిండు మనకైతే ఈరోజు. 8 రైడ్స్కి వచ్చేసి 280 రూపీస్ పెట్టిండు. 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 7 రైడ్స్ ఉన్నాయి. 7 రైడ్స్ అయినా మనం 3 కనే ఇప్పుడు నా కోంపల్లికి వచ్చేసిన. టైం వచ్చేసి 1:20 అయ్యింది. 3 కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 3కి స్టార్ట్ చేసి 7 రైడ్స్ అనే కంప్లీట్ చేద్దాం ఈరోజు. టార్గెట్ వచ్చేసి ఈరోజు మనకి 2000 వరకు టార్గెట్ అనే 4000 వరకు అయితే టార్గెట్ పెట్టుకున్నాము. ఇదిగో 160 రూపాయలు అతను ఇచ్చిన 1700 చూపిస్తుంది చూడండి. ఇదిగోండి 1700 అతను ఇచ్చిన అమౌంట్. మీకు ప్రూఫ్ చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నాను. టోటల్ వచ్చేసి 1700, అదొక 160, 1860 రూపాయలు అయితే అయ్యింది. ఇప్పటికి 1860 రూపాయలు అయితే అయ్యింది. ఇంకా 2100 అనే టార్గెట్ అనేది పెట్టుకున్నాం మనం. నైట్ ఈరోజు వచ్చేసి 4000 చేద్దామని ఫిక్స్ అయినా. రేపు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి. అందుకున్న ఈరోజు కంప్లీట్ చేసేది. 4000 పెట్టుకుందాం అనుకున్నా. 3 కనే లాగిన్ అవుతాను. 3కి లాగిన్ అయ్యి ఇంకో 2000 అనేది కంప్లీట్ చేసుకుందాం మనం. 7 రైడ్స్ అయితే కంప్లీట్ చేసేకైతే ట్రై చేద్దాం. చిన్న రైడ్లు అయినా యాక్సెప్ట్ అయితే 280 రూపీస్ ఇన్సెంటివ్ కవర్ అయిపోతుంది. 280 రూపీస్ కవర్ అయిందంటే మనకి ఇంకా 1700 వరకు ఉంటుంది, అయిపోతుంది. మ్యాక్సిమం 2000 అయితే అయిపోతుంది మధ్యాహ్నం ఇప్పటి నుంచి. ఓకే, అయితే ఇప్పుడైతే నేను లంచ్ చేసేసి మళ్ళీ అనేది స్టార్ట్ చేస్తాను. 3కి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేసి 7 రైడ్స్ అనేవి కంప్లీట్ చేద్దాం. ఇన్సెంటివ్ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు అనే పెట్టిండు. ఓన్లీ సాటర్డే సండే మాత్రం మనకి ఇన్సెంటివ్ మార్నింగ్ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు పెడుతుండు సాటర్డే సండే. మిగతా రోజుల్లో వచ్చేసి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు అనేది పెడుతుండు. ఓకే, అయితే ఇప్పుడైతే చూద్దాం మరి. 3కి అనేది లాగిన్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు లంచ్ చేసేసి 3కి లాగిన్ చేసేసి కంప్లీట్ చేసేసుకుందాం టార్గెట్ అనేది ఈరోజు. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ప్రెజెంట్ అయితే మనకి 2 రైడ్స్ అయిపోయినాయి. 3కి లాగిన్ అవుతా అని చెప్పాను కదా, 3కి లాగిన్ అయ్యాను. టైం వచ్చేసి 5 అవుతుంది. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 2 రైడ్స్ వచ్చేసి మనకి 350 వచ్చింది. రెండు రైళ్ళల్లో 360 370 చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇప్పటికైతే తిరిగింది 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము.
6 per లీటర్ అనేది ఇచ్చింది మైలేజ్ వచ్చేసి. ప్రజెంట్ వచ్చేసి గాజులరామారం రోడ్లో ఉన్నాం. ఇదిగోండి 3కి లాగిన్ చేస్తే మనకి 3:18కి అనే రైడ్ అనే పడింది. రైడు కోంపల్లి నుంచి పికప్ రామ్ గోపాల్పేట్ టు ప్యారడైజ్ మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేశాను. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 341 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 18 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 360 రూపీస్ ఇచ్చిండు. 14.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 38 మినిట్స్ అయితే టైం పట్టింది. జీడిమెట్ల కుత్బుల్లాపూర్ అంట 6 కిలోమీటర్స్ 131 వేస్ట్. ఇది దాని తర్వాత రైడ్ వచ్చేసి రామ్ గోపాల్పేట్ నుంచి పికప్ జగద్గిరి గుట్ట డ్రాపు. ఇప్పుడే డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 351 రూపీస్. దాంట్లో నుంచి GST వచ్చేసి 18 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 377 రూపీస్ అయితే ఇచ్చిండు. 16.1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. 53 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్కి. టోటల్ వచ్చేసి 900 అయితే అయినాయి ఇప్పటికి. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. 900 అదొక 1700 వేస్ట్. ఇది చూడండి 3.5 కిలోమీటర్స్ పికప్ అంట, 6.8 కిలోమీటర్స్ డ్రాప్ అంట, 131 రూపీస్ అంట. కిలోమీటర్ 10 రూపాయలు. అది వేస్ట్. అది కొన్ని రైళ్ళు పడుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. ర్యాపిడ్ ఆన్ చేయక చాలా రోజులు అయిపోయింది. మూడైతే అయిపోయినాయి. ఇంకా మనము 5 రైళ్ళు అయితే చేయాలి. ఇంకా 5 రైడ్స్ చేసి 280 రూపీస్ అనేది ఇస్తాడు మనకి ఇన్సెంటివ్. అదొకటే పడుతుంది. బుకింగ్స్ ఏం లేనట్టుంది. ఓకే, మరి అయితే వెయిట్ చేద్దాం. మనమైతే ప్రజెంట్ అయితే 2600 వరకు అయితే అయింది అమౌంట్. 2600 100 కిలోమీటర్లకి, అంటే కిలోమీటర్ 26 రూపాయలు అయితే పడింది. అదొక్కటే పడుతుంది. విన్నీ కేక్ అండ్ మూవ్ కేక్ షాప్ ఇన్ కుత్బుల్లాపూర్ హైదరాబాద్ అంట. వేస్ట్ అసలు. చూద్దాం మరి. 131 రూపీస్ అంట, మరీ ఘోరం. అసలు యాక్సెప్టే చేయలే. అదే పడుతుంది రైడు, ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లే కాబట్టి. ఓకే, అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. రైడ్ అయిపోయాక ఏమైనా పడితే ఏమైనా యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను కంప్లీట్ చేసి. ఓకే అయితే హాయ్, హలో, నమస్తే. 4000 చేద్దామంటే అస్సలు కుదరడమే, ఏ రోజు కుదరట్లే. ఎంత 2700 అంతే. 3 కిలోమీటర్స్ 113 కిలోమీటర్లు తిరిగాము. ఈరోజు తక్కువే తిరిగాము, కానీ ఇంకా మాత్రం కొంచెం ఎక్కువే వచ్చింది. మైలేజ్ చెప్పుకోవచ్చు. డీజిల్ తక్కువైంది కొంచెం. ఈరోజు చూపిస్తే చూడండి. ఇంకా ఇందా చూపించిన రైడ్సే, ఇంకేం చేయలేదు. టైం వచ్చేసి 5:50 అవుతుంది. 5 గంటలకు రైడ్ కంప్లీట్ అయింది. అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 అవర్స్, మార్నింగ్ 5 అవర్స్, 8:30 నుంచి 1:30 వరకు 5 అవర్స్. 7 అవర్స్ అయితే డ్యూటీ చేసాము ఈరోజు. 7 అవర్స్ గాను మనకి 2600 అయితే 1700 ప్లస్ 900 2700 అయితే వచ్చినాయి మనకి. 2700కి గాను మనకి ఎంత మిగిలిందో చూసుకుందాం ఇప్పుడైతే. ఇవన్నీ 113 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము. ఒకసారి కౌంట్ చేసుకుందాం పర్ కిలోమీటర్ ఈరోజు ఎంత పడిందా అనేది. 1700 ప్లస్ ఓలాలో 900 అది 2600. 2600 డివైడెడ్ బై 113. ఈరోజు వచ్చేసి పర్ కిలోమీటర్ 23 రూపాయలు అనేవి పడింది మనకి. డీజిల్ ఎంత పోయిందో చూసుకుంది కొంచెం. ఈరోజు మైలేజ్ కొంచెం 113 డివైడెడ్ బై 15.7, 723 రూపాయలు డీజిల్. అంటే 700 డీజిల్ అనుకోండి. 2600 మైనస్ 700 అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1900 ప్రాఫిట్ ఈరోజు. ఇదే ఇంకా ఈరోజు ప్రాఫిట్ అయితే 1900 అయితే మిగిలినాయి.
అంటే మనకైతే ఏం తగ్గలేదు, డీజిల్ అయితే తక్కువే తాగింది. ఈరోజు తిరిగిండు తక్కువే, డ్యూటీ తక్కువ సేపు చేసాము కానీ ఇన్కమ్ మాత్రం ఎక్కువ వచ్చింది. ఎక్కువేం రాలేదు, నార్మల్గా వచ్చేసింది. డ్యూటీ తక్కువ సేపు చేసినా ఇన్కమ్ అయితే వచ్చింది. మనకు 1900 అయితే మిగిలినాయి ఈరోజు. ఇంకా ఓకే మరి అయితే ఈరోజు వీడియో అయితే ఇది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రేపు చూద్దాం మరి. రేపు బిజినెస్ రేపు నా డ్యూటీ ఎక్కుతానే ఎక్కను. ఒకవేళ ఎక్కుతా ఈరోజులాగా మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కుతా. కొంచెం పని ఉంది రేపు మార్నింగు. ఎక్కితే మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కుతా రేపు. లేదంటే నెల్లుండి ఎక్కుతా మ్యాక్సిమం మధ్యాహ్నం ఎక్కుతా. ఓకే అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను నేను రేపు. బాయ్ అందరికీ.